90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఆయన చదువుకుంది ఇంటర్ కూడా 2-3 సార్లు రాశారని పలు సందర్భాల్లో చెప్పారు. అంటే చదువుకి మనిషి ఎదుగుదలకి చదువు ఒకటే కాదు, సంస్కారం ఉండాలి. పవన్ కళ్యాణ్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చదువు అవసరంలా సమాజాన్ని చదివాడు. ఈ రోజు డిప్యూటీ సీఎం అయ్యి ఈ దేశ రాజకీయాలు శాసించే పరిస్థితిలో ఉన్నాడు. ఆయనకి చదువు చదువు అంటే ఇంటర్లో పలు సందర్భాల్లో ఇంటర్లో కూడా చెప్పారు, ఇంటర్ కూడా 2-3 సార్లు రాశానని చెప్పి. కానీ సమాజాన్ని చదివిన వ్యక్తికి చదివే ఒక ప్రమాణం కాదు. కానీ ఇంటర్లో ఆ 2 సబ్జెక్టులు చెన్నైలో వాళ్ళ అన్నయ్య గారి దగ్గర ఉండి చదువుకునేటప్పుడు ఆ తప్పిన 2 సబ్జెక్టులు కూడా సార్ దగ్గర కోచింగ్ తీసుకున్నారు. ఆయనకి విద్యాబుద్ధులు నేర్పిన గొప్ప వ్యక్తి చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ ప్లేనరీ ఈ విజయోత్సవాన్ని చూడటానికి ఆయనతో మాట్లాడి చెప్పండి. మీరు పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర చదువుకునేటప్పుడు ఎలా ఉండేవాళ్ళు? Well disciplined boy. Very polite boy. Very polite and used to give respect to teachers and elders. Well disciplined. Helping nature. He is having very good personality development. మీరు అప్పుడు ఊహించారా ఆయన ఇక్కడ భావి భారత రాజకీయ నాయకుడిగా ఇలా దేశ రాజకీయాలు శాసించే పరిస్థితిలో ఉంటారు అని? నేను ఊహించలేదు, కానీ వెల్ డిసిప్లిన్డ్ బాయ్, హీ విల్ షైన్ ఇన్ ద లైఫ్ అని చెప్పేసి నేను అనుకున్నాను. లైఫ్ లో షైన్ అవుతారు అనుకున్నారు. అవును సార్. ఇప్పుడు మీరు చెన్నై నుంచి వచ్చారా ఇక్కడ చూడటానికి? చెన్నై నుంచి వచ్చాను. ఎంజీఆర్ ఆఫీస్ లో ఎదుర్కొండగా నా ఇన్స్టిట్యూషన్ ఉంది. అది ఎస్పీఐ ఎడ్యుకేషనల్ అకాడమీ, 5 రోడ్ జంక్షన్. అన్నా డిఎంకే ఆఫీస్ వెరీ నియర్. తర్వాత ఎప్పుడు కూడా అక్కడ 144 సెక్షన్ ఉండేది. ఇతను ఆటోలో వస్తూ ఉండేవాడు. పవన్ కళ్యాణ్ గారు ఆటోలో వచ్చేవాడు అతను. ఫస్ట్ అడ్మిషన్ అప్పుడు అతను ఇంగ్లీష్ లో మాట్లాడాడు. ఆ ఇంగ్లీష్ లో మాట్లాడినప్పుడు ఆ తెలుగు యాక్సెంట్ వచ్చి ఆర్ యు ఫ్రమ్ ఆంధ్ర అని అడిగాను. అవును సార్ అన్నాడు. నేను ఏమన్నానంటే, నా ఇక్కడ ఇచ్చే అడ్మిషన్స్ తీసుకునే పిల్లలు మదర్ కానీ ఫాదర్ కానీ గార్డెన్ కానీ రావాలని చెప్పాను. చేతులు కట్టుకుని చాలా పొలైట్ గా విన్నాడు. తర్వాత ఇంకోటి చెప్పాను అతనితోటి, నువ్వు ఆంధ్ర నుంచి వచ్చావు, నేను ఆంధ్ర నుంచి వచ్చాను, మనం తమిళనాడులో ఉంటున్నావు, నిన్ను చూస్తే చాలా పొలైట్, ఒబీడియంట్, వెల్ డిసిప్లిన్డ్ బాయ్లా ఉన్నావు, నువ్వు ఎవరిని తీసుకురావక్కర్లేదు. మీ అన్నయ్య గారు చిరంజీవి అని చెప్తున్నావు కదా, అప్లికేషన్లో ఆయన సైన్ చేస్తారని అడిగాను. తీసుకొస్తానని చాలా పొలైట్ గా చేతులు కట్టుకుని చెప్పాడు. ఏ సబ్జెక్టు మీరు టీచర్? ఆ 2 సబ్జెక్టులు కామర్స్ అండ్ అకౌంటెన్సీ. అతనికి 2 టీచర్లు ఇచ్చాను. ఒక టీచర్ ఏమో నా స్టూడెంట్ పద్మప్రియ, ఎంకామ్ బిఎడ్. ఇంకో ఆయన ఏమో రెడ్డి, ఆయన గవర్నమెంట్ లెక్చరర్ కాలేజీలో. 1 వీక్ తర్వాత నేను అతను పిలిచి అడిగాను, ఎలా ఉంది నాన్న, ఆర్ యూ హ్యాపీ కోచింగ్ అన్నాను. చేతులు పట్టు నిలబడ్డాడు. ఆయన హ్యాపీ సార్ అన్నాడు. అలా కాదు, నువ్వు కూర్చో అన్నాను. కాదు సార్ కూర్చోండి ఎందుకు చెప్పండి సార్ అని నిలబడే సమాధానం చెప్పాడు. అలా కాదు నాన్న, నువ్వు కూర్చుంటేనే నా బ్రెయిన్ వర్క్ అవుతుంది, ఇక్కడ టీచర్ కాదు మా ఎఫెక్షన్స్ ఉండాలని చెప్తే ఒదిగి కూర్చున్నాడు. ఆర్ యూ హ్యాపీ అంటే హ్యాపీ అన్నాడు. అలా కాదు, ఏదైనా ఉంటే చెప్పన్నాను. సార్ మేడం చాలా బాగా చెప్తున్నారు స్లోగా, సార్ వచ్చి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు అన్నాడు. సరే నాన్న, అయితే రేపటి నుంచి 2 సబ్జెక్టులు కూడా మేడం దగ్గర అటెండ్ అవ్వమన్నాను. చూడండి అతను పొలైట్నెస్. సార్ మరి సార్ ఏమనుకుంటారు అన్నాడు. నువ్వు సార్ గురించి నువ్వు వర్రీ అవ్వక్కర్లేదు నాన్న, సార్కి నేను రాత్రి ఇన్ఫార్మ్ చేస్తాను, ఆయనకి వేరే స్టూడెంట్స్ నేను అటాచ్ చేస్తాను, రేపటి నుంచి మేడం దగ్గర అటెండ్ చేయమని చెప్పాను. అంటే ఎదిగే కొద్ది ఒదిగే లక్షణమే పవన్ కళ్యాణ్ గారిని ఈ స్థాయికి తీసుకొచ్చినట్టు. కరెక్ట్. తర్వాత నేను నా ఇన్స్టిట్యూషన్ ముందు నిలబడితే 4 రోడ్లలో 2 ఫర్లాంగుల నుంచి ఏం జరుగుతుందో కనిపిస్తుంది. చెన్నైలో అంత స్ట్రైట్ రోడ్లు ఉంటాయి. అతను 2 ఫర్లాంగుల తర్వాత ఆటోలో దిగి నడిచి వచ్చేవాడు. నేను నిలబడి అడిగాను, ఏంది నాన్న ఇక్కడ దిక్కుండా అంత దూరంలో దిగి నడుస్తున్నామని. సార్ ఇక్కడ మీరుంటారు, లెక్చరర్స్ ఉంటారు, మర్యాదగా ఉండదు కదా అన్నాడు. అది కాదు నాన్న, మనసులో ఉండాలి మర్యాద, నువ్వు ఇక్కడికి వచ్చి దిగని చెప్పాను. అయినా కూడా ఎప్పుడు వచ్చినా ఎక్కడో దూరంగా 2 ఫర్లాంగ్స్ దూరంగా దిగి అక్కడి నుంచి నడిచి వచ్చేవాడు. ఈజ్ వెరీ పొలైట్ బాయ్. April 9th అతను లెటర్ రాశాను, పవన్ కళ్యాణ్ నీకు గుర్తుంటుంది, నువ్వు నా దగ్గర చదివావు, నీ గురువు గారు నేను, నా బెస్ట్. థ్యాంక్ యూ భానుమతి గారు.